హాయ్ అండి. ఇదైతే నిన్నటి వీడియో కంటిన్యూషన్. ఇంటికొచ్చి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అయిపోయిన తర్వాత ప్యారలల్‌గా జున్ను కూడా ప్రిపేర్ చేసేసాము. నాకైతే చల్లగా తినటం ఇష్టం. అందుకని దాన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇక ఈవినింగ్ 5:00కి మా పాపకి డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉంది. దానికి వెళ్లి బ్రేసెస్ వేయించాక ఫస్ట్ టైమ్ పెయిన్ ఎక్కువుండి తను ఏడ్చింది. సరే తను కొంచెం సెట్ అవుతుంది అని చెప్పి తన ఫేవరెట్ పానీపూరికైతే తీసుకెళ్ళాను. తనకి హైదరాబాద్‌లో పానీపూరి ఎక్కడ నచ్చట్లేదు. అక్కడ పూరీలన్నీ కొంచెం గట్టిగా ఉంటున్నాయి. బట్ ఇక్కడ మాత్రం బాగా క్రిస్పీగా ఉంటాయి. బోలుగా ఉంటాయి. మాకైతే గుంటూరులో పానీపూరి అంటే ఇదే. చాలా వీడియోస్‌లో చూపించాను. నాకేమో వంకాయ బజ్జీ తినాలనిపించింది. ఎప్పుడు తీసుకునే షాప్‌కే వెళ్లి ప్యాక్ చేయించుకొని వచ్చేసాను. క్రౌడ్ మాత్రం చాలా ఉంది. ఎప్పుడు రష్ గానే ఉండిద్దండి ఈ షాప్ దగ్గర. నాకు ఈ షాప్‌లో ఓన్లీ వంకాయ బజ్జీ నచ్చిద్ది. మిగతావి అమ్మ వాళ్ళకి నచ్చుతాయి. ఇక్కడ పార్సెల్ కట్టించుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికొచ్చేటప్పటికి ఇంట్లో లైట్లు అన్నీ వేసింది. అమ్మ పూజ కూడా అయిపోయింది ఈవినింగ్. దీపావళికి పెడతామండి. కార్తీక మాసం అయిపోయే వరకి లైటింగ్ ఉంటాయి. లైటింగ్ వేసి తులసమ్మ దగ్గర పూజ, గడపల దగ్గర దీపాలు, ఇంట్లో దీపారాజన అన్నీ అయిపోయినాయి. ఇక తెచ్చినవైతే బజ్జీలు, గారెలు, బోండాలు తీసుకొచ్చాను. నాకు మాత్రం సింగిల్ వంకాయ బజ్జీ అయితే తెచ్చుకున్నాను. వంకాయ బజ్జీ ఇంటికి తెచ్చుకొని తినే కంటే అక్కడ తింటేనే చాలా టేస్ట్ ఉంటది. బట్ నేనైతే అంత ఫ్రీగా తినలేను బయట. అందుకని ఇంటికి తెచ్చుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత చల్లగా జున్ను కూడా తిన్నాను. ఇలా అయితే నా డే అయిపోయింది. బాయ్.